పాంచభౌతికమైన దేహమును ఆధారం చేసుకుని కేవలం ఇంద్రియముల యొక్క తృప్తి నిమిత్తమై వ్యక్తులను ప్రేమించటము, వస్తువులను ఆశించటము, ఇవన్నీ కూడా ప్రేమగా మనం భావిస్తున్నాము. Basing on this body of the senses, we have attachment towards individuals. Take it as acts, connections of love. ఈనాటి స్వార్థ సప్రయోజనంతో కూడినటువంటి మానవత్వము దేనిని ఆశించినా కూడాను తన స్వార్థముల కోసమే ఆశిస్తున్నది, కానీ పరార్థమనేటువంటి తత్వమును అర్థం చేసుకోవటం లేదు. So whatever that is done in selfishness and self-interest can never comprehend that which is beyond and spiritual. ఇదే విధముగానే దేనిని మనం ఆశించినప్పటికీ స్వార్థము 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 తన నిమిత్తమై తాను ఈ యొక్క ప్రపంచమునందు గల సమస్త వస్తువులను కూడా మనం ప్రేమిస్తున్నామే, కానీ ప్రేమ నిమిత్తమై మనం ప్రేమించటం లేదు. Therefore, in this world, out of selfishness, we want everything out of selfishness. We love them not for love's sake. ప్రేమ నిమిత్తమై మనం ప్రేమించాలి. We should love for love's sake. దైవ నిమిత్తమై మనం ప్రేమించాలి. We should love for God. అమరత్వమైనటువంటి యొక్క రస నిమిత్తమై మనం ప్రేమించాలి. We should love to have the essence of immortality. తేజోవంతమైన జ్ఞాన నిమిత్తమై మనం ప్రేమించాలి. We should love to have the effulgence of wisdom.